ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అదమ్మా, ఎక్కడికైతే వెళ్ళొద్దు అని అంటున్నామో మళ్ళీ అక్కడికి వెళ్ళి రాద్దంతం చేసి వచ్చారు. మీరు చేసిన పనికి కూతురుగా నేనే బాధతో తలెత్తుకోలేకపోతున్నాను. పాపం పిన్ని వాళ్ళు ఇంకెంత బాధపడి ఉంటారో ఏంటో. మీ వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది కదా నాన్న. ఇలా ఎన్నాళ్ళని మేము మీ తప్పులని భరిస్తూ రావాలి? మేము వద్దన్న పని చేసి మీరు సాధించింది ఏముంది చెప్పండి నాన్న. అది కాదమ్మా, అక్కడికి నేను వెళ్ళిన ఉద్దేశం వేరు. నేను వాళ్ళని బాధ పెట్టాలని వెళ్ళలేదు. అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. ఏంటో అన్నీ కోయిన్సైడ్గా జరుగుతున్నాయి. నేను తప్పు చేయకపోయినా నేరం మోయాల్సి వచ్చింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. భరించాల్సిందే తప్ప నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. చాలా ఆపు నాన్న. ఇలా చెప్పి ఎలా సమర్థించుకోవాలనిపిస్తుంది మీకు? కొంచెమైనా మీకు మనస్సాక్షి లేదా? అబద్ధాలు చెప్తున్నారు, తప్పులు చేస్తున్నారు. అసలు ఏమైంది మీకు? మళ్ళీ పాత రాజశేఖర్ లాగే ఉన్నారు తప్ప మీరు మారిన మనిషిలాగా నాకు అస్సలు కనిపించడం లేదు నాన్న. లేదమ్మా కీర్తి, నేను ప్రమాణపూర్తిగా మారిపోయిన మాట నిజం. నేను అదే నమ్మి మీరు మారలేదని చెప్పిన వాళ్ళందరితోనూ గొడవ పడ్డాను. నువ్వే వెనకేసుకొస్తున్నావని నన్ను తిట్టినా సరే మాటలు పడ్డాను. కానీ ఏం ప్రయోజనం ఉంది? అమ్మా, కన్న కూతురు దగ్గర అబద్ధం చెప్తానా చెప్పు? నా మాట నమ్ము కీర్తి. దేవిక వాళ్ళింట్లో జరిగిన వాటిల్లో నేను తెలిసి ఏ తప్పు చేయలేదు. మీరు తప్పులు చేయలేదని చెప్తే ఎలా చెల్లుబాటు అవుతుంది? ఒకటా రెండా? ఎన్ని తప్పులు చేయలేదు నాన్న? చెక్కు తీసుకున్నారు, తాగిన మత్తులో కళ్యాణ్ బాబాయ్ ఫైలు పాడు చేశారు. ఇప్పుడేమో దీపం మారిపోయేలా చేసి అరిష్టం కలిగేలా చేశారు. ఇవి చాలువా? మీరింకా మారకుండా అలాగే ఉన్నారని, మారానని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పడానికి? మీరు చేసిన పనుల వల్ల బాధతో అమ్మ నిద్రలేని రాత్రులు గడుపుతుంది. మిమ్మల్ని వెనకేసుకొస్తూ పిన్ని దగ్గర తలెత్తుకోలేకపోతుంది. మీరు చేసే ప్రతి తప్పు అమ్మకొక పెను శాపంలా తగులుతుందన్న విషయం మీకు తెలియడం లేదా నాన్న? మీరు ఇంట్లో ఉన్నా బాధపడుతుంది, ఇల్లు వదిలి వెళ్ళిపోయినా కష్టపడుతుంది. జరిగిన వాటిని తలుచుకుంటే నాకు కూడా బాధగానే ఉందమ్మా. కానీ అక్కడ ఏదో జరుగుతుందని నా అనుమానం. ఏంటి అనుమానం ఉందా? అవునమ్మా, అక్కడ ఫ్యూజ్ ఎవరూ తీయకపోతే వైరెలా బయటకొచ్చింది? కళ్యాణ్ ఇక్కడికి రాకముందు వరకు లక్షణంగా ఉన్న దేవిక, కళ్యాణ్ వచ్చాక దేవిక హెల్త్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ మార్పులన్నింటికీ మూలం కళ్యాణని, దేవికని చిక్కుల్లో పడేయాలని చూస్తున్నాడని అతని మీద నాకు బలమైన అనుమానం ఉందమ్మా. వావ్, వెల్ డన్ నాన్న. ఇంతకు ముందు నీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద లేనిపోనివి చెప్పి నువ్వు లాభపడేవాడివి. అమ్మా, ఇప్పుడు కూడా ఇలాంటివే చేస్తున్నా నిన్ను చూస్తుంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, అంతేకాని కళ్యాణ్ బాబాయ్ అంటే మాత్రం నేను ఊరుకోను. నువ్వు తనకి నష్టం చేసినా భరించాను. ఇప్పుడు ఆ ఇంటి నుంచి మిమ్మల్ని మర్యాదగా పంపించేశారు. కళ్యాణ్ బాబాయ్ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే మీకిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండేదో ఊహించుకోండి. ఇల్లొదిలి వెళ్ళిన నిన్ను పట్టుకుని కన్విన్స్ చేసి ఈ ఇంటికి తీసుకొచ్చింది ఆయనే. అలాంటి మనిషి మీద కృతజ్ఞత చూపించాలి, కానీ ఇలా డౌట్ పడకూడదు. వాళ్ళు నీకు మంచి చేస్తే వాళ్ళకి నువ్వేం చేశావో ఒకసారి ఆలోచించు. ఎవరెలాంటి వారో మీకే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. కళ్యాణ్ మీద నా అనుమానం నిజమని మీరంతా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు మీ మాటల్ని నేను భరించాల్సిందే, తప్పదు.
నీ కళ్ళు రక్తం చూసాయే తల్లి. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి. దేవిక, నేను పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇలా బాధపడ్డం నేనెప్పుడు చూడలేదు. సర్వస్వం కోల్పోయినంతగా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తున్నట్టుంది, ఆన్సర్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకేది ఇంపార్టెంట్ కాదు. దేవిక అంటే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా ఉన్న లేడీ అని అందరూ అంటారు. అలాంటి నువ్వు ఇలా డిప్రెషన్కి వెళ్లేలాగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. డ్యూటీ వేరు, రియల్ లైఫ్ వేరు కదండి. డ్యూటీలో ఎలాంటి తప్పులు జరుగుతాయో ఒక అంచనా వేయొచ్చు, కానీ రియల్ లైఫ్లో ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చి మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుందో అన్నది మన ఊహకందదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా, అందుకే బాధగా ఉంది. ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు భోంచేయి. వద్దండి. ఈ బాధతోనే కడుపు నింపుకుంటావా? ఇలాగే ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది? ఇప్పటికే బాగా డిస్టర్బ్ అయ్యావు. ప్లీజ్ తిందేవిక. అక్క, దేవిక, అమ్మ నాకంతా చెప్పింది. నువ్వేం బాధపడకు. నేను ఎవరికి ఏ పాపం చేశానక్క? ఆ దేవుడు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు. మీ కళ్ళ ముందే కదా మేమిద్దరం మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటున్నాం. ఇంతలోనే అరిష్టం జరిగి నా భర్తకు ప్రమాదం రాబోతుందని తెలిస్తే నేను ఎలా తట్టుకోగలను? ఏ ప్రమాదం రాదు. ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం కదా. మీ ఇద్దరినీ కంటికి రెప్పలా మేం కాపాడుకుంటాము. నువ్వేం దిగులు పడకు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా దేవిక ఇంకా దిగజారిపోతుందే తప్ప బెటర్ అవ్వదు. బెటర్ అవ్వనివ్వను కూడా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.